భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే చైనా ఎవరి వైపు ఉంటుంది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి కూడా సేమ్ ఆన్సర్. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే చైనా ప్రస్తుతం ఎన్నేసి అంతర్జాతీయ సమస్యలను ఎదుర్కొంటున్నా వైఖరిలో మార్పు వస్తుందని ఆశించడం పొరపాటే. ఇది మరోమారు తేటతెల్లమైందా అంటే అదే నిజమని తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాద దాడి తర్వాత జరుగుతున్న పరిణామ క్రమాలను చైనా నిశితంగా గమనిస్తోందని, ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తునకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు చైనా ఫారెన్ అఫైర్స్ మినిస్టర్. ఇక్కడి వరకు సాధారణంగానే జరిగిన ఈ సంభాషణ పెద్దరికంగానే కనిపించింది. ఆ తర్వాత సాగిన మాటల్లో అసలు విషయం బయటపడింది. అదేంటని చూస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాకిస్తాన్కి ఎప్పుడూ మద్దతు నిలుస్తుందని అన్నారు చైనా మంత్రి వాంగ్ యీ. పాకిస్తాన్కి దృఢమైన స్నేహితుడిగా ఉంటుందని చెప్పుకొచ్చారు చైనా విదేశాంగ మంత్రి. వ్యూహాత్మక భాగస్వామిగా పాకిస్తాన్ భద్రతా సమస్యలను అర్థం చేసుకుంటుందని కామెంట్ చేశారు. పాకిస్తాన్ సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలను కాపాడడంలో తాము స్పష్టమైన మద్దతునిస్తున్నట్టుగా చెప్పారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ. ఇక్కడే అసలు విషయం బయటపడింది. పాక్ మంత్రితో ఇంకా ఎన్నో విషయాలను మాట్లాడారు చైనా మంత్రి. చైనా ప్రస్తుత పరిస్థితిని, దాని పురోగతిని నిశితంగా పరిశీలిస్తోందని, వీలైనంతగా నిష్పాక్షికంగా దర్యాప్తునకు మద్దతునిస్తుందని కూడా అన్నారు వాంగ్. ఈ వివాదం విషయంలో భారత్, పాక్ కాస్త సంయమనం పాటించాలని చెప్పుకొచ్చారు చైనా మంత్రి. పరిస్థితిని అదుపులోకి తేవడానికి ఇరుపక్షాలు చొరవ చూపాలని కూడా కోరారు. ఇదెలా ఉందంటే తానే గిల్లి జోలపాడినట్టు ఉందని భావిస్తున్నారు నిపుణులు. ఇక పాక్ ఉప ప్రధాని కూడా ఐనదార్ వర్షన్ ఎలా ఉందో చూస్తే, ఉగ్రదాడి తర్వాత భారత్తో తలెత్తిన ఉద్రిక్తతను చైనాకు వివరించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇస్లామాబాద్ ఎప్పుడూ గట్టిగానే నిలబడుతుందని అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉందని అన్నారు. పరిణితి చెందిన రీతిలో పరిస్థితి చక్కబెట్టే యత్నం పాక్ చేస్తుందని అన్నారు పాక్ మంత్రి. ప్రపంచ సమాజంతోనూ టచ్లోనే ఉన్నామని వాంగ్తో అన్నారు దార్. భారత్ తమపై ఏకపక్ష చట్ట విరుద్ధ చర్యలు చేపడుతుందని, నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని, ఈ విషయంలోనే భారత్తో తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకొచ్చారు పాక్ విదేశాంగ మంత్రి. ఇవన్నీ ఇలా ఉంటే ఈ ఇరువురు నేతల మధ్య సాగిన సంభాషణ ద్వారా బయటపడ్డ అసలు విషయం ఏంటని చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. పాక్ సార్వభౌమత్వానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా దాన్ని తిప్పికొట్టేందుకు తాము సదా సిద్ధమని చైనా చెప్పడం, ఇక్కడే చైనా పాక్ సపోర్టర్గా డిక్లేర్ చేసుకోవచ్చు. అందుకే పాక్ విదేశాంగ మంత్రి దార్ తమకింతటి మద్దతునిస్తోన్న చైనా మంత్రికి థాంక్స్ చెప్పారు పాక్ మంత్రి దార్. తమ వ్యూహాత్మక భాగస్వామి మాటలు కొండంత బలాన్ని ఇచ్చినట్టు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఇలాగుంటే దాడి సమయంలో ఉగ్రవాదులు వాడిన సమాచార సాధనాలు కూడా చైనాకు చెందినవేనని తెలుస్తోంది. ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉగ్రవాదులు చైనా యాప్లు, ఇతర పరికరాలను వాడినట్లు చెబుతున్నాయి నిఘా వర్గాలు. 2020 గాల్వాన్ ఘర్షణ తర్వాత భారత్లో నిషేధించిన ఈ యాప్ల ద్వారా ఉగ్రవాదులు సమాచారం ఇచ్చిపుచ్చుకున్నట్లు తెలుస్తోంది. పెహల్గాం దాడి జరిగిన రోజు ఆ ప్రాంతంలో ఒక చైనీస్ శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు గుర్తించాయి నిఘా వర్గాలు. ఈ రెండు విషయాలు ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడ్డాయి. వీటన్నింటి బట్టి చూస్తే పెహల్గాం దాడి ముందు వెనుక చైనా పాత్ర స్పష్టంగా తెలిసిపోతుందని అంటున్నారు నిపుణులు. దాడి సమయంలో సాంకేతిక అంశాలతో సహకరించిన డ్రాగన్ దేశం దాడి తర్వాత కూడా తమ మద్దతు కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. పైపెచ్చు నిష్పక్షపాత విచారణ చేయాలని కోరుకోవడంతో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందన్న మాట వినిపిస్తోంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలంటూ భారత్కు నీతులు చెబుతోంది చైనా. దీన్ని బట్టి చూస్తే డ్రాగన్ కంట్రీ నిజస్వరూపం ఏంటో ఇట్టే చెప్పొచ్చని అంటున్నారు విదేశాంగ నిపుణులు. అయితే ఈ ఇరు దేశాల మంత్రుల ఫోన్ సంభాషణలపై భారత్ ఇంతవరకు స్పందించలేదు. బ్రిటన్ మంత్రి డేవిడ్ లామీతో మాట్లాడి పెహల్గాం దాడిలో బయటపడ్డ సీమాంతర ఉగ్రవాదం గురించి వివరించారు జయశంకర్. అంతేకాదు తన ఎక్స్ పోస్ట్ ద్వారా ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ ప్రాధాన్యతను తెలియజేశారు. పెహల్గాం దాడి తర్వాత కొన్నాళ్లుగా జయశంకర్, మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, యూకే ప్రధాని కీర్ స్మార్టర్ సహా ఎందరో ప్రపంచ నాయకులతో మాట్లాడారు. వీరంతా భారత్ వైపే ఉంటూ సంఘీభావం తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పట్ల తమ వైఖరి స్పష్టం చేస్తుంటే ఒక్క చైనా మాత్రం పాక్పై ఈగ వాలనీయమని అంటోంది. పాకిస్తాన్ని కూడా దాదాపు తమ సొంత భూభాగం మాదిరిగానే లెక్కిస్తోంది. ఇప్పటికే రష్యా వ్యతిరేక పోరులో భాగస్వాములమైన తాము తీవ్రంగా నష్టపోయామంటోన్న పాకిస్తాన్ ప్రపంచ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న చైనాతో అంటకాగడం ఎంతవరకు కరెక్టు?
ఈ దిశగా పాకిస్తాన్ ఎందుకు ఆలోచించడం లేదు? పాకిస్తాన్కి అలాంటి కాంట్ బట్ పొజిషన్ ఎందుకొచ్చినట్టు? ఇది పాకిస్తాన్కు వరమా శాపమా అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది.